హాయ్ హలో నమస్తే. ఏమండి, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 ప్లస్ జాబ్స్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం. దాని మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈరోజు చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది. పేర్ని నాని గారు ఆయన మాట్లాడుతూ పేకాట ఆడేవాళ్ళకు కూడా జాబ్స్ ఇచ్చారు అంటే ఎట్లా ఇచ్చారో చూడండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికి బదులుగా చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు. అది కూడా వినండి ఒకసారి. పేర్ని నాని గారు ఏమని మాట్లాడారో చూడండి ఒకసారి. అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్ లో ఏంటి అంటే 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల. ప్యాకాట్ లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మాట్లాడుతున్న అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్ కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వరేసుకుంటున్నారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు, ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్ని ఉంటాయి. కబడ్డీ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, అందులో 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు. ఇవి నువ్వు నేను ఇచ్చేటే కాదు. నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? విన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడారు. ఏమండి, పేర్ని నాని గారు కనీసం మనం పరిపాలించేటప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పిన మీరు కనీసం నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం నోటిఫికేషన్ ఇచ్చి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అది డిలే అయింది అని చెప్పుకోవడానికి అసలు నోటిఫికేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మళ్ళీ మీరు ఈ ప్రభుత్వం 16,000 ప్లస్ జాబ్స్ కల్పిస్తే ప్యాకాట ఆడే వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ ఆ నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటా కింద మీరే చెప్తా ఉన్నారు పేకాట ఆడే వాళ్ళకి జాబ్స్ ఇచ్చారని కల్పించారని చెప్తా ఉన్నారు. ఏమండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్. అందులో భాగంగా వాళ్ళ రూల్ ప్రకారం వెళ్ళాం కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తేనే చేసాం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్తో వాటితో వీటితో జాబ్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన దానితోనే జాబ్స్ అనేది ప్రొవైడ్ అయింది అని క్లారిటీ ఇచ్చారు. అండ్ పేర్ని నాన్నగారు ఫస్ట్ కూటమి ప్రభుత్వం మీద ఎట్లా బురద జల్లాలని చూసే బదులు నెక్స్ట్ మనం గెలిస్తే ఏం చేయాలి అనేది ఆలోచించండి. కనీసం ఆ ఆలోచన ద్వారా అయినా కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. ఎంతసేపటికి మనం ఒకళ్ళ మీద బురద జల్లటం కాదండి.